సురీకర హాస్పిటల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో హైదరాబాద్ లక్డీ కపుల్లో అందుబాటులోకి తెచ్చారు. సురీకర హాస్పిటల్ అండ్ మెడికల్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అఖిల్ డాడీతో కలిసి 9 బ్రాంచ్ను ప్రారంభించారు. 180 దేశాల నుంచి మరి ముందే ప్రియారిటీ వీసా లేకుండా మరి ఎయిర్పోర్ట్ కు వచ్చినాకనే వీసా ఇచ్చే విధంగా కూడా 180 దేశాలకు ఈ రోజు భారతదేశము మెడికల్ కి సంబంధించినటువంటి మరి మెడికల్ టూరిజం వీసా కూడా అందుబాటులో తీసుకొచ్చాం. తప్పకుండా రానున్న రోజుల్లో మన దేశంలో ప్రజలకు మరింతగా వైద్యం అందించేటువంటి వ్యవస్థ మరి నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం తరఫున ఎంతైతే మేము చేయాలో అది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ రకమైనటువంటి మౌలిక వసతులు కల్పన చేయడంలో కొంత లోపాలు ఉన్నాయి. దాన్ని కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు మరి హెల్త్ మిషన్ కింద అనేక రకాల గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. దీనికి తోడు మరి ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే 50 కోట్ల మందికి కార్డ్స్ ఇచ్చాము. మేము 50 కోట్ల మందికి మరి ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద ప్రతి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం ఎనీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో తీసుకున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల బడ్జెట్ లో మీ అందరూ చూసి ఉంటారు. 75 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ల్యాండ్ లార్డ్ అయినా, ఎంప్లాయ్ అయినా, పేదవాడైనా వాళ్లకు ఏ రకమైనటువంటి ఆదాయం కార్డు సంబంధం లేకుండా 75 సంవత్సరాల దాటిన వాళ్ళందరూ కూడా ఈరోజు భారత ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ స్కీము వర్తించే విధంగా ఈరోజు మార్పులు తీసుకొచ్చాము. చాలా